హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ ప్రజలు చదువు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భూత ప్రేతాలు విషసర్పాలు బిచ్చలవిడిగా తిరిగాడే ఈ శ్మశానంలో ఏ ఆశయ సాధనకు నువ్వు ఇన్ని కష్టాలు సహించగలుగుతున్నావో అర్థం కాకుండా ఉన్నది. నువ్వు ఎన్నుకున్న ఆశయం నీకు అత్యుత్తమమైనదిగా తోచుగాక, కానీ దాని సాధనకు ఎంచుకున్న మార్గం ఉత్తమమైనదో కాదో ఆలోచించావా? ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంతో వివేకవంతులైన వాళ్ళు కూడా తమకు మేలు జరుగుతుంది అని భావించి కీడుకు దారితీసే నిర్ణయాలు చేయడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా జయచంద్రుడు అనే రాజు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహేంద్రగిరిని ఏలే మహారాజు జయచంద్రుడు సకల శాస్త్రాలు చదివినవాడు. ఆయన ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు. ఒకసారి జయచంద్రుడు తన మంత్రి ధీరవరమతో కలిసి మారువేషంలో నగర సంచారం చేస్తూ ఒక ఇంట్లో నుంచి ఏదో గొడవ వినపడి లోపలికి వెళ్ళాడు. ఆ ఇంట్లో గౌరీ అనే 10 ఏళ్ల పిల్లకు 4 రోజులుగా అనారోగ్యం. ఆ రోజు కనుమ పండుగ కావడంతో ఆమె చేత బలవంతంగా స్నానం చేయించాను. ఇప్పుడు ఆ పిల్లకు వాతం కమ్మింది. వైద్యుడు వచ్చి జరిగింది తెలుసుకుని ఇంటిళ్ళ పాదిని చివాట్లు పెడుతున్నాడు. పిల్లదానికి ఆయువు ఉంటే బతుకుతుంది, లేకుంటే లేదు, అంతేగాని శాస్త్రం తప్పం. అందుకు మమ్మల్ని నిందించే మాటైతే నీ వైద్యం మాకు వద్దనేవద్దు అంటున్నాడు ఇంటి పెద్ద. వైద్యుడు మారు మాట్లాడకుండా ఆ పిల్లకు వైద్యం చేసి అదృష్టవశాత్తు గండం గడిచింది అన్నాడు. గండం గడవడానికి కారణం అదృష్టం కాదు, ఆచారాన్ని తప్పకుండా ఆచరించడం. అలాంటివన్నీ దేవత ఆశీర్వదిస్తారు అన్నాడు ఇంటి పెద్ద. ఈ దృశ్యం కళ్ళారా చూసిన జయచంద్రుడికి మనసు పాడైంది. ఆయన అక్కడ నుంచి రాజమందిరానికి వెళ్ళాక మంత్రి ధీరవర్మతో, మంత్రివర్య, మన దేశంలోని ప్రజల్లో మూర్ఖత్వం బాగా ప్రబలినట్టు కనబడుతున్నది. దీన్ని నివారించడం మన తక్షణ కర్తవ్యం, మీరేమంటారు అని అడిగాడు. మూఢాచారాలు మన ప్రజల్ని మూర్ఖుల్ని చేశాయి, వాటిని నిరసిస్తూ శాసనాలు చేస్తే మంచిది అని మంత్రి సలహా ఇచ్చాడు. జయచంద్రుడు ఆ ప్రకారమే కొన్ని శాసనాలు చేశాడు. అయితే ఈ శాసనాలు ప్రజలకు నచ్చలేదు. సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నాడని వాళ్లకు కోపం వచ్చింది. వాళ్ళందరూ కలిసి వినాయకుడు అనేవాణ్ణి తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. రాజు వద్దకు వాడిని రాయబారిగా పంపారు. వినాయకుడు జయచంద్రుడిని కలుసుకుని, ప్రభు, తరతరాలుగా పాటిస్తున్న మన సాంప్రదాయాలను మీరు తప్పుపడుతున్నారు. ఇది ప్రజల్లో ఎంతో కలవరం రేపుతోంది. మీరు వెంటనే ఆ శాసనాలను రద్దు చేయకపోతే తిరుగుబాటు వస్తుందేమో అంటూ హెచ్చరించి వెళ్ళాడు. జయచంద్రుడికి కోపం వచ్చింది. ఆయన వినాయకుడిని ఖైదు చేయాలనుకున్నాడు. అప్పుడు ధీరవర్మ ఆయనను వారించి, ప్రభు, ఎండమావుల్లో నీరైనా తాగవచ్చు, కానీ మూర్ఖుల్ని ఎదిరించలేం. వినాయకుడిని ఖైదు చేస్తే అతడు ప్రతినిధిగా ఉన్న ప్రజలందరినీ రెచ్చగొట్టేనట్టు అవుతుంది, నిజంగానే తిరుగుబాటు వస్తుంది అన్నాడు. అయితే ప్రజల మూర్ఖత్వాన్ని భరించి ఊరుకోవడమేనా, అమాయకులు ప్రాణాపాయానికి గురి అవుతూ ఉంటే కళ్ళప్పగించి చూడటమేనా, ఈ దేశానికి ఏలిక అయి ఉండి నేనేమి చేయలేనా అన్నాడు జయచంద్రుడు. ధీరవర్మ ఏమీ జవాబు చెప్పకపోయేసరికి రాజు వినాయకుడిని పిలిపించి, నా శాసనాల అమలును వాయిదా వేస్తున్నాను, నువ్వు శ్రద్ధగా చదువుకో. నీ చదువు పూర్తయ్యాక కూడా నీకు నా శాసనాలు తప్పు అని తోస్తే వాటిని తొలగిస్తాను, సరేనా అన్నాడు. వినాయకుడు దీనికి అంగీకరించాడు. 5 సంవత్సరాల పాటు వాడు ఎంతో శ్రద్ధగా చదువుకుని ఎన్నో విశేషాలు తెలుసుకుని రాజును చూడవచ్చాడు. ఇప్పుడు నువ్వేమంటావు అని ప్రశ్నించాడు జయచంద్రుడు. సాంప్రదాయం పేరిట దేశమంతటా ఎన్నో మూఢాచారాలు ఏర్పడ్డాయి, వాటిని తొలగిస్తే తప్ప దేశం అభివృద్ధి మార్గంలో నడవదు అన్నాడు వినాయకుడు. ఆహా, తెలుసుకోవలసిన విషయమే తెలుసుకున్నావు, ఇక శాసనాలు అమలు జరిపే బాధ్యత నీదే అన్నాడు జయచంద్రుడు సంతోషంగా. వాటిని అమలు జరపడం వల్ల నాకేం లాభం అన్నాడు వినాయకుడు. నీకు రాజోద్యోగం ఇస్తాను, నెలకు 1000 వరహాల జీతం ఏర్పాటు చేస్తాను అన్నాడు జయచంద్రుడు. ప్రభు, నేను ప్రజాప్రతినిధిని, నాకు 1000 వరహాల జీతం. తమరు రాజు అంటే తమరు ప్రజాప్రతినిధే కదా, మరి తమరు నెల జీతం ఎంత అని అడిగాడు వినాయకుడు. ఆ ప్రశ్న జయచంద్రుడికి కోపం తెప్పించింది. ఆయన తీవ్ర స్వరంతో, తరతరాలుగా మా పూర్వీకులు ఈ దేశాన్ని ఏలారు, నేను ఈ దేశానికి రాజును, నీకు నాకు పోలికేమిటి అన్నాడు. వినాయకుడు చిన్నగా నవ్వి, పుట్టుక వల్ల రాజయ్య తమరు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి నేను. ఒకనొక మూఢాచారం తమను రాజును చేసింది, ఆ మూఢాచారాలను తొలగిస్తూ తమను శాసనాలు చేశారు, అంటే మన దేశంలో రాజరికం పోవాలనే కదా అన్నాడు. జయచంద్రుడు తెల్లబోయాడు. అతనికి ఏం జవాబు ఇవ్వాలో తెలియక
మంత్రికి కబురు చేశాడు. ధీరవర్మ వచ్చి వివరాలు తెలుసుకుని వినాయకుడితో, నీ ఆలోచన సబబుగా ఉంది. ఈ విషయంలో ప్రజాభిప్రాయం సేకరించు. అది నీకు అనుకూలంగా ఉంటే మహారాజు వానప్రస్థాశ్రమం స్వీకరించి నీకు సింహాసనం అప్పగిస్తారు. అయితే అంతకు ముందుగా ఒక షరతు. మన దేశంలోని ప్రజలందరికీ నీకులాగే చదువు రావాలి అన్నాడు. వినాయకుడు వెంటనే, ప్రజలందరికీ చదువు అంటే మాటలు కాదు, అది ఇప్పట్లో జరిగే పని కాదు. నేను నెలకు 1000 వరహాల జీతం మీద రాజ్యోద్యోగం స్వీకరించడానికి నిర్ణయించుకున్నాను అని వెళ్ళిపోయాడు. ఇది చూసి జయచంద్రుడు ఆశ్చర్యపడి మంత్రితో, నువ్వు ఎలాంటి మంత్రం వేశావో తెలియటం లేదు, కానీ నేను రాజసింహాసనాన్ని విడిచిపెడతానని వినాయకుడికి మాట ఎలా ఇచ్చావా అని ఆశ్చర్యం మాత్రం నాకు కలిగింది అన్నాడు. దీనికి మంత్రి, ప్రభు, ప్రజల్లో చదువు లేనంతకాలం వాళ్ళు మూర్ఖుల్లాగానే ఉండిపోతారు. మూర్ఖులు మూఢాచారాలనే నమ్ముతారు. రాజవంశీకులే రాజ్యాన్ని ఏలాలి అనుకోవడం కూడా వాటిల్లో ఒకటి. వినాయకుడు ఎన్ని చెప్పినా ప్రజలు అతని రాజును చెయ్యరు. ఇది తెలిసే నేను అతడికి అలా మాట ఇచ్చాను అన్నాడు. రాజు కొంచెంసేపు ఆలోచించి, మన దేశంలోని ప్రజలందరికీ చదువు వస్తే అప్పుడు వారిలో అజ్ఞానాంధకారం తొలగిపోయి మూఢాచారాలను విడిచిపెడతారు. అప్పుడు వినాయకుడు రాజు కావచ్చు కదా, అతడు దానికి ఎందుకు సిద్ధపడలేదు అని అడిగాడు. మంత్రి ధీరవర్మ నవ్వి, ప్రభు, సకల శాస్త్రాలు తమరు చదివారు. ఎప్పుడైనా వారసత్వపు రాజరికం మూఢాచారం అని తమకు తోచిందా అన్నాడు. ఈ జవాబు వింటూనే జయచంద్రుడు నివ్వెరపోయి మౌనంగా ఆసనం మీద నుంచి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, వినాయకుడు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి. వాడు చదువుకున్నాక రాజు కావాలని ప్రయత్నించి చివరకు నెలకు 1000 వరహాల జీతం మీద రాజాస్థానంలో ఉద్యోగం చేయటానికి ఎందుకు నిర్ణయించుకున్నాడు? మంత్రి ధీరవర్మ ఆయనను ఎప్పుడైనా రాజరికం మూఢాచారమని తమకు తోచిందా అని ప్రశ్నించగానే జయచంద్రుడు మౌనంగా ఆసనం మీద నుంచి లేచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఎంత చదివినా మనిషి స్వార్థాన్ని విడిచిపెట్టలేడు. స్వార్థాన్ని విడిచిపెట్టేలా చేయించేదే అసలైన చదువు. అది అందరికీ లభ్యం కాదు. చదువుకోగానే రాజు కావాలని వినాయకుడు ఆశపడ్డాడు. ప్రస్తుతం అలాంటి చదువే ఆ దేశంలో ఉన్నది. ఆ చదువును అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తే ఎవరికి వారి రాజు కావాలనుకుంటారు. ఇప్పుడు ఒక్కడే వినాయకుడు, అప్పుడు దేశమంతా వినాయకులతో నిండిపోతుంది. ఎంత చదువుకున్నా తొలగిపోని మూర్ఖత్వం ఈ వారసత్వపు రాజరికమే. ఇది అర్థం చేసుకున్నవాడు వినాయకుడు. సాటి ప్రజలతో పోటీ పడటానికి బదులు రాజు వద్ద ఉద్యోగిగా ఉండటమే మేలు అని గ్రహించాడు. ఇక రాజు జయచంద్రుడు హఠాత్తుగా తన సింహాసనం నుంచి లేచిపోవడానికి కారణం ఆయన మంత్రి మాటల ద్వారా తన వారసత్వ సింహాసనం కూడా ఒకానొక మూఢాచార వలయంలో పరిభ్రమిస్తున్నది అని గ్రహించటం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఈ కథకు ఆధారం శ్రీమతి వసుంధర గారి రచన. రెండవ కథ, మట్టి పట్టితే బంగారం. ఇది గ్రీకు జానపద కథ. ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కుర్రవాడు చిన్నవాడుగా ఉండగానే తల్లిపోయింది. కొంతకాలానికి రైతు కూడా జబ్బుపడి తన అవసాన కాలం సమీపించిందని గ్రహించి కొడుకును పిలిచి, నాయనా, నేను పేదవాడిని కావటాన నీకు ఆస్తిపాస్తులు ఏమీ ఇవ్వలేను, కానీ నువ్వు మట్టి ముట్టుకున్నా అది బంగారం కావాలని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. తండ్రి పోయాక కొడుకు తన తల్లిదండ్రుల భక్తితో స్మరించి కష్టపడి పనిచేయసాగాడు. అతని కృషి ఫలించి త్వరలోనే అతనికి ఒక సొంత ద్రాక్ష తోట ఏర్పడింది. ఆ చుట్టుపట్ల ఉన్న అన్ని తోటల కన్నా అతని ద్రాక్ష తోట ఎక్కువ ఫలవంతం అవుతూ వచ్చింది. కొంతకాలం గడిచాక అతను పళ్ళ తోటలు కొన్నాడు, జాలరి పడవలు కొన్నాడు, నూనె కానుకలు పెట్టాడు. నూనె మీద, చేపల వ్యాపారంలోనూ విపరీతంగా లాభాలు వచ్చాయి. త్వరలోనే అతడు నగరంలోని పెద్ద ధనికులలో ఒకడయ్యాడు. అతను ఏది తలపెట్టినా కలిసి వచ్చింది. అతను భోగభాగ్యాలతో తొలతూగుతూ ఒక రాజభవనం లాంటి ఇంట్లో కాపురం చేస్తూ ఒక సంపన్నుడి కుమార్తెను పెళ్ళాడి ఏ లోటు లేకుండా సుఖంగా జీవిస్తున్నాడు. కానీ ఒకనాడు అతనికి తన అదృష్టం గురించి జంకు పుట్టింది. అతను తన అప్తమిత్రుడితో, మిత్రమా, నా శక్తి సామర్థ్యాలకు మించిన అదృష్టం నాకు పట్టుకుంది. అందుచేతనేనేమో నాకు భయంగా ఉంది. తేలికగా వచ్చిన లక్ష్మి తేలికగానే పోవచ్చు. పెద్దమ్మకు నాపై ఆగ్రహం రావచ్చు. ఆమె సంతృప్తి కోసం కొంత నష్టపోయే పని ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు. నమ్మకంగా, నష్టం వచ్చే మార్గం ఏదన్నా ఉన్నదేమో కాస్త ఆలోచించి చెప్పు అన్నాడు. అతని మిత్రుడు కొంచెం ఆలోచించి, ఖర్జూరాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగాడు.
కైరో నుంచే కదా అని జవాబిచ్చాడు మనవాడు. ఇకనే ఇక్కడ దొరికినంత ఖర్జూరం వీలైనంత హెచ్చు ధరకు కొను. దాన్ని ఒంటెల మీద కైరో నగరానికి తీసుకుపోయి అక్కడ పలికే తక్కువ ధరకు పోటీ పడి అమ్ము. నీకు నమ్మకంగా నష్టం వస్తుంది అన్నాడు మిత్రుడు. ఈ సలహా మనవాడికి నచ్చింది. అతను మర్నాడు నగరంలోని వర్తకుల వద్ద ఎంత ఖర్జూరం ఉంటే అంతా కొనేశాడు. ధర కూడా చాలా హెచ్చుగానే ఉన్నది. తర్వాత అతను కొన్ని ఒంటెలను కిరాయికి తీసుకుని ఖర్జూరాల గంపలను వాటి మీదకి ఎక్కించి కైరోకు ప్రయాణమయ్యాడు. చాలా రోజులు ఎడారి మీదుగా ప్రయాణం చేసి అతడు పిరమిడ్లు ఉండే ప్రాంతానికి చేరుకుని వాటిని చూసి ఆశ్చర్యపోతూ నిలబడి ఉన్నాడు. అదే సమయంలో ఒక తెల్ల గుర్రం ఎక్కి ఈజిప్ట్ దేశపు రాజు అటుగా వచ్చాడు. ఆయన వెంట పరివారము, అనేక మంది సైనికులు ఉన్నారు. సైనికులు అందరి చేతుల్లోనూ జల్లెడలున్నాయి. మనవాడు రాజుకు నమస్కారం చేసి, ప్రభు, ఈ సైనికులందరూ జల్లెడలతో వచ్చారు, ఏమిటి విశేషం అని మర్యాదగా అడిగాడు. దానికి రాజు, ఏం చెప్పమన్నావు? ఈరోజు ఉదయం నేను ఇటువైపుగా గుర్రం మీద షికారు వచ్చాను. నా పెళ్లి ఉంగరం ఎక్కడో పడిపోయింది. అది నాకు ప్రాణప్రదమైన ఉంగరం. అది దొరికినదాకా ఈ ప్రాంతాన గల ఇసుక యావత్తు జల్లెడ పట్టించదలచాను అన్నాడు. ఆయన మనవాడిని, కైరోకు ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. కైరోలో ఖర్జూరాలు అమ్ముదామని బయలుదేరాను అన్నాడు మనవాడు, ఒంటెల మీద ఉన్న ఖర్జూరాల తటాలను రాజుకు చూపిస్తూ. రాజు నిర్ఘాంతపోయి, ఏమిటి, కైరోలో ఖర్జూరాలు అమ్ముతావు? దగ్గరలో ఉన్న ఈ ఖర్జూర చెట్లకేసి ఒకసారి చూడు, ఎలా విరక్కాసాయో. ఒక చెట్టు కాయ కోయడానికి ఒకరోజు చాలదు. నీవు నీ సరుకు తీసుకుపోతే బుట్టకు ఒక రాగి నాణ్యం పైన రాదు. నువ్వు చాలా నష్టపోతావు అన్నాడు. ఈ మాటలకు రాజు వెంట ఉన్న వారంతా గొల్లున నవ్వారు. మనవాడు తాను నష్టపోవటానికే సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీరు అంటున్నారు, కానీ నాకు నష్టం రాదేమోనన్న భయం ఉండనే ఉన్నది. మా నాన్న చనిపోతూ చేసిన దీవెన ఫలితంగా నేను ఇలా మట్టి పట్టుకుంటే అది బంగారం అవుతున్నది అంటూ వంగి గుప్పడి ఇసుక తీశాడు. అతని చెయ్యి విప్పేసరికి ఇసుక జారిపోయి అతని అరచేతిలో బంగారు ఉంగరం మిగిలింది. అరే, అదే నేను పోగొట్టుకున్న ఉంగరం అన్నాడు రాజు సంభ్రమంగా. ఆయన మనవాడి అదృష్ట రేఖను మెచ్చుకుని తన ఉంగరం తేలికగా తనకు దొరికేటట్టు చేసినందుకు గాను అతనికి ఎన్నో విలువగల కానుకలిచ్చి తిప్పి పంపేశాడు. నష్టాల కోసం వెళ్ళినవాడు కాస్త మరింత లాభం చేసుకుని మనవాడి ఇంటికి తిరిగి వచ్చేశాడు. కథ సమాప్తం. మూడవ కథ, కృతఘ్నుడు. పూర్వం రోము దేశంలో యునాన్ అనే రాజు ఉండేవాడు. ఆయన గొప్ప శక్తిమంతుడు. ఆయన కింద అనేక మంది సామంతులు ఉండేవారు. అయితే ఒకసారి ఆయనను ఏదో చర్మవ్యాధి పట్టుకుని పీడించసాగింది. దానికి మహామహా వైద్యులు కూడా చికిత్స చేయలేకపోయారు. రాజుగారు ఎన్నో గుళికలు మింగాడు, కషాయాలు తాగాడు, ఒంటికి లేపనాలు పోయించుకున్నాడు. కానీ అవన్నీ వృధా అయినాయి. ఇక నా వ్యాధిని ఎవరూ నయం చేయలేరు అనుకున్నాడు రాజు. ఇలా ఉండగా ఆ దేశానికి రయాన్ అనే ఒక ముసలి వైద్యుడు వచ్చాడు. రయాన్ అనేక రకాల వైద్యాలలో నిపుణుడైన ఘన వైద్యుడు. రాజుగారిని బట్టి పీడించే చర్మవ్యాధి గురించి వినగానే ఆయన రాజభవనానికి వెళ్ళి రాజుగారిని దర్శనం చేసుకుని, మహారాజా, తమరు అనుమతించినట్టయితే తమరిని పీడించే వ్యాధిని నేను నివారణ చేస్తాను అన్నాడు. నీవు నా వ్యాధి నివారణ చేసినట్టయితే నేను అపార ధనవంతుడిని చేసి నా అంతరంగికులలో ఒకడిగా ఉంచుకోనా అన్నాడు రాజు. మీ వ్యాధి తప్పక నయమవుతుంది. మీకు కొంచెమైనా బాధ కలగకుండా చికిత్స జరిగేలాగా చేస్తాను అన్నాడు ముసలి వైద్యుడు. ఆ తర్వాత వైద్యుడు ఒక ఇల్లు తీసుకుని ఒక ఔషధం తయారు చేశాడు. ఒక కొయ్య గూటం తీసుకుని దానిలో ఒక బొక్క పెట్టి అందులో ఔషధం వేసి రంధ్రంలో ఒక పొడుగాటి పట్టుకర అమర్చాడు. అది ఒక కొయ్య సమ్మెటలాగా తయారైంది. వైద్యుడు దాన్ని తీసుకుపోయి రాజుగారికిచ్చి, మహారాజా, మీరు ఈనాడు ఈ సమ్మెటతో పోలో ఆట ఆడండి. మీ అరిచేతులకు చెమట పట్టేదాకా ఆడారంటే మీ వ్యాధి నయమవుతుంది అన్నాడు. పోలో ఆట ఆడేవాళ్ళు గుర్రాలపై ఎక్కి నేల మీద ఉన్న బంతిని కొయ్య సమటలతో కొడుతూ ఆడతారు. రాజుగారు తన సిబ్బందితో సహా గుర్రాలపైన బయలుదేరి వైద్యుడు ఇచ్చిన సమ్మెటతో అరిచేతులకు బాగా చెమట పట్టేందాకా ఆడాడు. ఆ తర్వాత వైద్యుడు రాజుగారిని స్నానశాలకు తీసుకుపోయి చక్కగా స్నానం చేయించి పడుకోబెట్టి నిద్రపుచ్చి తన దారిని తాను ఇంటికి వెళ్ళిపోయాడు. నిద్ర లేచి చూసుకునేసరికి రాజుగారికి తన చర్మం మీద ఎక్కడా కూడా చర్మవ్యాధి జాడ కనపడలేదు. ఆయన ఆనందానికి ఆశ్చర్యానికి అంతు లేదు. మర్నాడు వైద్యుడు సభకు రాగానే రాజు ఆయనను కౌగలించుకుని అంతులేని కానుకలు సమర్పించాడు.
అది మొదలు రాజుగారికి వైద్యుడిని ప్రశంసించడం తప్ప మరొక పని లేదు. ఇలాంటి వైద్యుడు ప్రపంచంలో మరొకడు ఉంటాడా? ఇతను నాకు ఒక్క మందు ఇవ్వలేదు, ఒక్క పూత పొయ్యలేదు. కొయ్యగూటంలో ఉంచిన మందును నా శరీరంలోకి పంపించి ఏ వైద్యుడూ చేయలేకపోయిన చికిత్స చేశాడు అని రాజు వైద్యుడిని తెగమెచ్చుకునేవాడు. రోజు సభలో వైద్యుడే ప్రధాన విషయం. రోజు ఆ వైద్యుడికి రాజుగారు ఏవేవో కానుకలు ఇస్తూనే ఉండేవాడు. ఇదంతా చూసిన మంత్రికి మండిపోయింది. రాజుకు వైద్యుడికి మధ్య విభేదం కల్పించాలనే ఉద్దేశంతో అతను రాజుగారిని ఒకనాడు ఒంటరిగా కలుసుకుని, మహారాజా, మీకు నచ్చకపోయినా మీ హితం చెప్పడం మా ధర్మం కదా. తమరు ఈ ముసలి వైద్యుడిని చేరదీసి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు అన్నాడు. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? రయ్యాన్ లాంటి వైద్యుడు ప్రపంచంలో మరొకడు లేడు. ఎంతటి మేటి వైద్యులు కుదర్చలేకపోయినా నా చర్మవ్యాధిని ఆయన ఎంత సులువుగా గారడీ చేసినట్టుగా నయం చేశాడో నువ్వు చూడలేదా? అటువంటి వైద్యుడికి ఆశ్రయం ఇవ్వటంలో అపాయం ఏమున్నది అన్నాడు రాజు. మహారాజు గారు దూరం ఆలోచించటం లేదు. ఈ రయ్యాన్ అలాంటి శక్తి గలవాడు కావటమే ప్రమాదం. అంత వైద్యం చేతిలో ఉన్నవాడు మీ చేతికి మరొకటి ఏదో ఇచ్చి నిమిషాల మీద మీ ప్రాణం కూడా హరించగలడు కదా అన్నాడు మంత్రి. రాజు ఆలోచనగా కొంతసేపు ఆలోచించి, అది నిజమే, ఇంతకు నీ సలహా ఏమిటి అని రాజు మంత్రిని అడిగాడు. నా సలహా ఏమిటి అంటే ఈ వైద్యుడు తల తీయించటమే. ఆయనకు వ్యవధి ఇవ్వటం అపాయం. అందుచేత ఆయనను పిలిపించి రాగానే తల కొట్టించేయండి అన్నాడు మంత్రి. నీ సలహా బాగున్నది అంటూ రాజు వైద్యుడి కోసం కబురు చేశాడు. కొద్దిసేపటికల్లా వైద్యుడు వచ్చి రాజును చూసి, నన్ను రమ్మన్నారట, ఏమి సెలవు అని అడిగాడు. నీ తల తీయించడానికి నేను పిలిపించాను అన్నాడు రాజు. వైద్యుడు నిర్ఘాంతపోయి, ఎందుకు? నా వల్ల తమకు ఏం ద్రోహం జరిగింది అని అడిగాడు. నీవు నా ప్రాణం తీయటానికి వచ్చిన వేగుల వాడివని ఇంతకు ముందే తెలిసింది. ముందు నేనే దెబ్బతీస్తున్నాను, చావటానికి సిద్ధపడు అంటూ రాజుగారు తల్లారవాణ్ణి కేకవేశాడు. మహారాజా, మీకు ఎవరో విషం నూరిపోశారు. కానివ్వండి, దైవ నిర్ణయం ప్రకారం అందరూ చావవలసింది. నాకల్లా ఒకటే విచారం. నా బసలో ఒక అమూల్యమైన వైద్య గ్రంథం ఉన్నది. దానిని తమరు కానుగా స్వీకరించండి. అందులో అనేక అపూర్వమైన రహస్యాలు ఉన్నాయి. నా తల తీసేసినాక కూడా ఆ తల చేత మీరు మాట్లాడించగలరు. ఆ రహస్యం కూడా ఆ గ్రంథంలో ఉన్నది అన్నాడు వైద్యుడు. రాజుగారికి ఆ గ్రంథం వెంటనే చూడాలని ఆకాంక్ష కలిగింది. వెంటనే ఆయన తన నౌకరును వైద్యుడి బసకు పంపించి వైద్యుడి పుస్తకాలు తెప్పించాడు. వాటిలో ఒక పుస్తకాన్ని రాజుగారి చూపి, వైద్యుడు, మహారాజా, ఇదే నేను చెప్పిన అపూర్వ గ్రంథం అన్నాడు. రాజుగారు ఆత్రంగా ఆ పుస్తకం పేజీలు తిప్పబోయాడు. కానీ అవి ఒకదానికొకటి అంటుకుపోయి ఉండటం చేత రాజుగారు తన వేళ్లను నాలుకకు అద్దుకొని పేజీలు వేరు చేయవలసి వచ్చింది. కొన్ని పేజీలు తిప్పి రాజుగారు, ఈ పేజీలన్నీ ఖాళీగానే ఉన్నాయే అన్నాడు. ఇంకా తిప్పండి, 3 పంక్తులు ఎడమ చేతి పేజీలో రాసి ఉన్నాయి అన్నాడు వైద్యుడు. మరి 3-4 పేజీలు తిప్పి రాజుగారు విరుచుకుని పడిపోయాడు. అందరూ హాహాకారాలు చేసి ఆయన పరీక్షించేలోపు ఆయన ప్రాణాలు పోయాయి. ఎందుచేతనంటే రాజుగారు తిప్పిన కాగితాలకు అతి ఘాటైన విషయం అదివరకే పూసి ఉన్నది. రాజుగారు తన వేళ్లను నాలుగు అద్దుకున్నప్పుడల్లా కొంచెం కొంచెంగా ఆ విషం ఆయన శరీరంలో ప్రవేశించింది. ఈ విధంగా మంత్రి చెప్పుడు మాటలు విని కృతజ్ఞుడై తనకు మేలు చేసిన వైద్యుడిని చంప ప్రయత్నించిన యునాన్ రాజు తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం లేదని దయచేసి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.